వదినా. హాయ్. ఇవాళ ఏంటి స్పెషల్? నీకేం కావాలి? నాకు మీ ఊరి పెసర పునుగులు కావాలి. అంతే కదా, 5 నిమిషాలు ఫటాఫటం చేసేస్తాను. ఎవరికే ఫోను? గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? కాలేజీలో ఏమైనా లవ్వా? లేదు బాబు, ఎందుకనో నాకు అలాంటి ఆలోచనే రాలేదు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళంతా లవ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? అది కాక లవ్ చేయడం, ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? అయ్యో, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? అందరి గురించి ఎందుకు, నా గురించే తీసుకో. మీ అన్నయ్య మా నాన్నగారితో పనుండి కర్నూలు నుండి బళ్ళారి వచ్చాడు. పెసర పునుగులు రుచిగా చేసి పెట్టానని నా మనసు కూడా తనతో తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దాళ్ళంతా కలిసి మాకు పెళ్లి చేశారు. అలాగే నీ మనసు ఎవరైనా పట్టుకుపోతే నాతో చెప్పు, నేనే ముందుండి నీ పెళ్లి జరిపిస్తాను. నేను కనుక లవ్ చేశానంటే అతను తీసుకొచ్చి రంగారెడ్డి ముందు నిలబెట్టి ఇతనే నీ అల్లుడు అంటాను. బెంగళూరులో చదువుకొచ్చాక చాలా ధైర్యం వచ్చింది వేద. రంగారెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు. వేద ఎవరిని ప్రేమించకపోతే ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాడేవాడు ఎందుకొచ్చాడు? వీడేంద్రా ఇంటి దాకా వచ్చినాడు? పెద్ద ఆయనకి తెలిసిందనుకో మనల్ని వేసేస్తాడు. ఈసారి వీడిని గేట్లోనే వేసేద్దాం, పద. ఆగండి, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా మాట ఒకసారి వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? మాట వినరా అంటే చెయ్యి ఎత్తుతావా? ఆగండ్రా. ఎవడురా నువ్వా? సార్, అది వేదాన్ ఒకసారి. వేదానా? అవును. అమ్మా వేదా, ఏంటన్నా? చూడమ్మా, అతను నీకు తెలుసునా? హాయ్. ఎవరు? నేను సత్య. సత్యానా? సత్య. నాకు తెలియదు నాన్న. నేను తెలీదా? సత్య. లేదు నాన్న, ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? అరే, ఐఎమ్ స్టూపిడ్. సత్య సత్య ఏంట్రా ఇలా చేసుకున్నావు? ఐఎమ్ సారీ. అది నేను ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಲ್ಲ. అవుట్. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి తెలియదని చెప్పినాది కదా, బతికిపో. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. నేనెవరో కరెక్ట్ గా చెప్తాను. ఇంకా చూస్తాంటారేంద్రా? ఆ పిచ్చోని గెట్టేయండి. నన్ను మాట్లాడివ్వండి. తెలియదని చెప్పిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంట్రా? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఏంట్రా? నన్ను అర్థం చేసుకోండి. ఎవడాడు? ఆడికి నీకేంటి సంబంధం? నాకేం తెలుసు? నా లైఫ్ లో ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడికి నీ పేరు ఎలా తెలుసు? అదే నాకు అర్థం కావట్లేదు. అతనేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వే. ఏయ్ నాయనా, చెల్లి ఫోటో ఆడి దగ్గర ఎందుకుండాది? నా ఫోటోనా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు భయపడే విషయం దాస్తున్నావు కదా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను లవ్ చేస్తుంటే నాన్న అమెరికా అబ్బాయి గురించి నాకు చెప్పినప్పుడే నేను వద్దనే దాన్ని. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? మీరు నోరు మూసుకోండబ్బా. వాడెవడో ఏదో వాగితే నా కూతుర్ని అనుమానిస్తారేంటి? మీతో చెప్తూనే ఉన్నాను, నేను ఎలాంటి దాన్నో మీకే తెలుసు కదా. మరి నీ ఫోటో, మన అడ్రస్
అతనికి ఎలా తెలిసాయి? అదే అర్థం కావడం లేదు నాకు. గుర్తు తెచ్చుకో. ఎక్కడైనా పరిచయం అయ్యాడా? నేను బాగా ఆలోచించాను. అతన్ని నేను ఎప్పుడూ చూసింది లేదు.